బిందు, అయ్యో శివ, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? కంగారు పడుకో. అక్కబావ సెలబ్రిటీస్ అయిపోయారు కదా, అందరూ ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. నన్ను గమనించే పరిస్థితిలో లేరు, అందుకే నేను రాగలిగాను. సారీ బిందు, ఇలా అవుతుందని నేను మాత్రం అనుకోలేదు. ఎలాగైనా అక్కతో మాట్లాడే సందర్భం దొరక్కపోతుందా అని అనుకున్నాను. మన ప్రేమను అక్కతో ఒప్పించి అప్పుడు నీకు ఈ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాను. ఇప్పుడు ఇదే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ సాక్షిగా నీతోనే నా జీవితం, లేకపోతే నీతోనే నా మరణం. తీసుకు బిందు. శివ పూరి మెడలో 3 ముళ్ళు వేసేంత వరకు అంతా నీదే బాధ్యత. మమ్మీ, డాడీ ఎక్కడా? ఉదయం నుంచి కనబడట్లేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కా? అదేంటి, డాడీ చెప్పచేయకుండా ఫారిన్ ట్రిప్ ఏమైనా వేశారా? నోనో, ఫారిన్ ట్రిప్ కాదు, ఫారిన్ నుంచే, అదే యుఎస్ నుంచి వస్తున్న తన ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. డాడీకి యుఎస్ లో కూడా ఫ్రెండ్ ఉన్నాడా మమ్మీ? ఎవరతను? తోష్, సంతోష్, హ్యాపీ సంతోష్. మొత్తానికి హ్యాపీ సంతోష్ హ్యాపీగాను సింపుల్గాను చికాగోలో సెటిల్ అయిపోయాడ్రా. ఇన్నాళ్ళు రాని ఆ హ్యాపీ సంతోష్ అంకుల్ ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు? ఆయనకు కూతురుంది. పేరు లిల్లీ. ఏంటో సాధారణంగా అందరూ అమెరికాలో సెటిల్ అయిన సంబంధాలు వెతుకుతారు. బట్ ఆయనేంటో ఇండియాలోనే ఒక సంబంధం చూసి కూతుర్ని ఇక్కడే సెటిల్ చేయాలని చూస్తున్నారు. ఆలోచన ఏంటో మరి. మనం ఇండియా వదిలేసినంత మాత్రాన అమెరికన్ అనిపించుకోలేం కదరా. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఇండియన్నే. అంతెందుకు, మన ఇండియాలో మరీ ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో దొరికే పప్పుచారు ఎక్కడైనా దొరుకుతుందా? దానికి ఉప్పు చేప కాంబినేషన్ అదురుతుందని ఇంకెవరికైనా తెలుస్తుందా?